గిరిజన సంఘాలు మరియు దళిత సంఘాలు అదేవిధంగా బీసీ మైనారిటీ సంఘాలు ప్రజా సంఘాల తరపున మరి నమస్కారాలు తెలియజేస్తూ మరి నెల్లూరు నగరంలో మరి ఈరోజు గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి కలెక్టరేటు ప్రాంతంలో ఈరోజు మేయర్ విషయంపై రిలే నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది. అయితే గత నెల 10 రోజులుగా నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నగరం మేయర్ అయినటువంటి గౌరవ శ్రీమతి పోట్లూరి శ్రవంతి గారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి అర్ధాంతరంగా వారిని రాజీనామా చేసినటువంటి విషయం జిల్లా ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే రాజ్యాంగబద్ధంగా మరి గిరిజనులకి రిజర్వేషన్ ఫలాలు అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను మరి కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేయడం చాలా అన్యాయం, దుర్మార్గం. దీన్ని ఈరోజు గిరిజన ప్రజా సంఘాలు, దళిత ప్రజా సంఘాలు, అదేవిధంగా బీసీ ప్రజా సంఘాలు, మైనారిటీ ప్రజా సంఘాలు, అదేవిధంగా గిరిజన సంఘాలకి మద్దతుగా కొన్ని రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఏకమై ముక్త కంఠంతో నెల్లూరు నగరంలో మరి గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన కూటమి ప్రభుత్వం వెంటనే మరి ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేసి మరి గిరిజనులకి ఇచ్చినటువంటి మేయర్ పీఠాన్ని మరి గిరిజన ఇతరులను కూర్చోబెట్టున్నారు. ఇది చాలా అన్యాయం. కాబట్టి దీనిపై ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వెంటనే ఏదైతే నెల్లూరు నగర మేయర్ అయినటువంటి పీఠం గిరిజనులకి తక్షణమే నోటిఫికేషన్ జరిపి వెంటనే గిరిజన వ్యక్తుల్ని మేయర్ పీఠం కూర్చోబెట్టాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో మరి అత్యధిక శాతం గిరిజనులు, అందులో మైదాన ప్రాంతంలో యానాదులు సుమారు 14 లక్షల మంది పైచిలకు మరి రాష్ట్రంలో యానాదులు కటిక పేదరికంతో మగ్గిపోతూ నేటికి గిరిజనులకు ప్రవేశపెట్టినటువంటి చట్టాలు, హక్కుల్ని, రాయితీల్ని మరి పొందలేకపోవడం బాధాకరమైనటువంటి విషయం. దీనికి మరి ఈరోజు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ముందు ప్రస్తుతం ఉన్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి గిరిజనులు మేము అధికారంలోకి వస్తే గిరిజనులను పరిరక్షిస్తాం, గిరిజనులను అభివృద్ధి చేస్తాం, గిరిజన సంక్షేమ ఫలాలకి దోహదపడతాం, గిరిజనుల్ని అన్ని రకాల ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు అందుకు విరుద్ధంగా నెల్లూరు నగర మేయర్ విషయంలో మరి ఈరోజు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం యావత్తు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గిరిజనులందరికీ ద్రోహం తలపెట్టడంలో భాగమేనని చెప్పి ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఇది చాలా అన్యాయం, మరలా చెప్తా ఉన్నాం, దుర్మార్గం. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దీనిపైన దృష్టి సారించి వెంటనే మరి ఎన్నికల కమిషన్తో మరి నోటిఫికేషన్ వేయించి తక్షణమే గిరిజనేతరులని పదవి నుంచి తొలగించి ఆ పదవిలో గిరిజనులను కూర్చోబెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ నిజంగా ఈ రాష్ట్రం ఒక దుర్మార్గ పరిపాలన. నెల్లూరు నగర మేయర్ స్థానం రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగపరంగా గిరిజనులకు కేటాయించడం జరిగింది. అయితే ఉన్నటువంటి గిరిజన మహిళా మేయర్ని దుర్మార్గంగా దించివేయడం కాకుండా, దించివేసిన తరువాత కూడా మరో గిరిజన వ్యక్తికి ఆ మేయర్ పీఠాన్ని ఇవ్వాల్సినటువంటి రాజ్యాంగ విలువల్ని పూర్తిగా తొంగలో తొక్కి సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా నవ్విపోదురుగాక మాకేల సిగ్గు అంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆ పదవిని నోటిఫికేషన్ ఇవ్వకుండా నెల్లూరు నగర మేయర్ పదవికి ఇతరులనే కొనసాగించే కుట్ర గిరిజనుల గొంతు కోసే విధంగా
ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, సిగ్గు లేకుండా పదవీ కాలం అది నెల 15 రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ నోటిఫికేషన్ ఇవ్వాల. అదే వైజాగ్లో 10 రోజులకే మేయర్ పదవికి నోటిఫికేషన్ ఇచ్చి సిగ్గు లేకుండా మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మా ఎంగిలి మెతుకులు తినే కర్మ మీకు అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మీరు పదవులు అనుభవిస్తూ ఉన్నారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మంత్రి నారాయణ ఒకటే అడుగుతున్నాం, సిగ్గుందా మీకు అని అడుగుతా ఉన్నాం. అనేక విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది, మా గిరిజన నాయకులు ర్యాలీలు నిర్వహించడం జరిగింది. అయినా కానీ సిగ్గు లేకుండా నవ్విపోదురుగాక మాకేల సిగ్గు అన్న విధంగా మంత్రి పొంగూరు నారాయణ గారి తీరు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని గిరిజనుల గొంతు కోసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఆ వ్యవహార శైలిని మార్చుకొని వారు వెంటనే నెల్లూరు మేయర్ పదవికి నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఒకవేళ మీరు తేలిగ్గా తీసుకుంటే భవిష్యత్తులో ఈ ఉద్యమం మరింత ఉధృతం కాబోతా ఉంది. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా కూర్చుంటాం. ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం, ఇంకా అవసరమైతే ప్రజాప్రతినిధుల ఇళ్ళు ముట్టడిచ్చేదానికి కూడా వెనుకాడబోము, జైళ్లకు వెనుకాడబోము అని చెప్పి ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని, మంత్రి నారాయణ గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయకపోతే భవిష్యత్తులో గిరిజన ఉద్యమానికి మీ ప్రభుత్వం బలి కాబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.